ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో మనీ ఫ్రీగా రావు. మార్కెట్లోనే కాదు, ఎక్కడ కూడా మనీ ఫ్రీ కాదు కదా. మనీ ఫ్రీ అయితే కాదు కదా, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అదే అనమాట, ఇక్కడ కష్టపడితే ఈ లాజిక్స్ అర్థమైతే తర్వాత మీరే ఎంట్రీ తీసుకోగలుగుతారు ఓన్గా. ఎంతోమంది టిప్స్ కాల్స్ తీసుకొని ఉంటారు కదా, ప్రాఫిట్స్ వచ్చాయా మరి? హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నిన్న మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. దాంతోపాటే మనం ప్రతి వీడియోలో కూడా కొన్ని సైకాలజీ పాయింట్స్ చెప్తూ ఉంటాం, దాంతోపాటు మా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాం అండి. అంటే ప్రైస్ బిహేవియర్ ఎలా ఉంది, జోన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా చెప్తూ ఉంటాం. ఒకసారి వీలైతే పాత వీడియోస్ కూడా చెక్ చేయండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది బిల్డ్ అయ్యింది. దాంతోపాటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉందండి. ఈ ప్లేలిస్ట్లో కొన్ని బిగినర్స్కి సంబంధించి మన మార్కెట్ అంటే ఏంటి అనేది ఆలోచింపజేసే వీడియోలు కొన్ని పెట్టాం. ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. ఈ ప్లేలిస్ట్లో మెయిన్గా వచ్చేసి ఇక్కడ స్పెషల్ వీడియోస్ అని ఉన్నాయి కదా, వీలైతే ఒకసారి చెక్ చేయండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుందండి. ఆ స్పెషల్ వీడియోస్లో మార్కెట్ సీక్రెట్ అనే వీడియో ఒకటి ఉంది, అది కూడా ఒకసారి వీలైతే చెక్ చేయండి. సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేస్తాం, దాని వెనక జరిగే సైకాలజీ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగిందండి. ఎవరైనా బిగినర్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఓకే, మార్కెట్లో ఇవాళ ఏం జరిగింది? మ్యాక్సిమం మనం అనుకుందే జరిగిందండి. మన హైలో సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, లోలో బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం కదా. మ్యాక్సిమం అట్లానే జరిగింది. కాదు ఎంట్రీలు ఎక్కడెక్కడ వచ్చాయి, ఎలా తీసుకోవచ్చు అనేది ఎవరి వ్యూ వాళ్ళండి. మార్కెట్లో ఎంట్రీస్ అనేవి ఇలానే తీసుకోవాలని రూల్ ఏమి ఉండదు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఎవరి మైండ్ సెట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట. ఓకేనా, అవి ఎక్కడెక్కడ వచ్చాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, మనం నిన్నటి వీడియోలో ఏం మాట్లాడుకున్నాం, ఇక్కడ గమనించేది ఇది ఒక రేంజ్ బౌండ్లా ఉంది, ఇక్కడ సెల్లర్ వీక్ అవుతున్నాడు అనుకోవచ్చా అనేసి మనం ఆలోచించామండి. ఎందుకు సెల్లర్ వీక్ అవుతున్నాడు అనుకోవచ్చు? ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న అగ్రెసివ్నెస్ ఇక్కడ లేదు కదా, స్లో అయ్యారు కదా, అందుకే అక్కడ సెల్లర్స్ వీక్ అయ్యారు అని అనుకుంటున్నాం మనం. ఓకే, మనం ఇంకొక పాయింట్ చెప్పుకున్నామండి, అదేంటది ఇక్కడ గమనించండి. మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాల్ అయింది. ఇప్పుడు ఈసారి అప్ సైడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫాలో అవడానికి ట్రై చేస్తుంది కదా మార్కెట్. ఇది ఒక డౌన్ ట్రెండ్ అనమాట, చిన్న డౌన్ ట్రెండ్ 5 మినిట్స్లో. ఓకేనా, ఇదిగోండి ఫస్ట్ హై, సెకండ్ హై. నిన్న వీడియోలో మనం ఏం చెప్పాం, ఇక్కడ హై వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, హై వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మన లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయినా సరే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నామండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి కావాలంటే. ఎందుకు మనం సెల్ సైడ్ ఉన్నాం ఇక్కడ హైలో? ఎందుకంటే ఇదే అండి కారణం, ఇక్కడ సెల్లింగ్ వచ్చింది కదా, ఈసారి ఇక్కడ వచ్చినప్పుడు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా, అందుకే ఇక్కడ లెవెల్ బ్రేక్ అయినా సరే అప్ సైడ్ వచ్చినా మనం బై సైడ్ ప్లాన్ చేయలేదు, ఇక్కడ సెల్ సైడే ప్లాన్ చేసాం. మనం ఒకవేళ బై చేయాలనుకుంటే ఎక్కడ బై చేయొచ్చు అని చెప్పుకున్నాం. మార్కెట్ అప్ సైడ్ వచ్చి సెల్లింగ్ వస్తుంది, ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ అవాయిడ్ చేసినా పర్లేదు. లోలోకి వస్తే ఇదిగోండి కరెక్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నామండి. ఓకేనా, ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం. ఓకే, కరెక్ట్ చూడండి, ఆ లెవెల్లోకి వచ్చి మార్కెట్ అనేది లైట్గా అప్ సైడ్ అనేది వెళ్ళింది. ఓకే, మనం అదే కదా చెప్పుకుంది, హైలో సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, లోలో బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నాం. ఇప్పుడు బయింగ్ వస్తుంది, ఇక్కడ సెల్లింగ్ వస్తుంది. ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి అది ఎవరి వ్యూ వాళ్ళండి, ఎవరి ఇష్టం వాళ్ళది. అది ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను చెప్తా చూడండి. ఓకే, ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వస్తుంది. ఓకే, అప్ సైడ్ వస్తుంది, కానీ ఇక్కడ క్యాండిల్స్ని గమనించండి. ఇక్కడేమో ప్రైస్ చూడండి ఫాస్ట్గా పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చాయి, కానీ ఇక్కడ స్లో వచ్చింది కదా. ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, ఇది ఒక సెల్లింగ్ జోను, ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీలు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఎంట్రీ, ఇదే అండి పాయింట్. ఓకే, ఇక్కడ బయ్యర్ వీక్ అయ్యాడు అని ఫస్ట్ పాయింట్ కన్సిడర్ చేసుకోవాలి. సెల్లర్ చూడండి స్ట్రాంగ్ అయ్యారని అర్థం చేసుకొని సెల్లర్ స్ట్రాంగ్ అయ్యాడు కాబట్టి మన జోన్ ఏంటిది చెప్పండి, సెల్లింగ్ జోన్ కదా. ఇది ఒక సెల్లింగ్ జోన్, హైలో సెల్లింగ్ జోన్ ఉంది, దాంతోపాటు బయర్ వీక్ అయ్యాడు, సెల్లర్ స్ట్రాంగ్ అయ్యాడు. ఈ రెండు కన్ఫర్మేషన్ తీసుకొని జోన్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అండి. ఓకేనా, ఇలా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది ఒక లాజిక్ అనమాట, ఎంట్రీకి ఇదే లాజిక్ అని వాడాలనే లేదు, ఎవరి ఇష్టం వాళ్ళని. పర్సనల్గా నేను ఇలాంటివి వాడుతూ ఉంటాం. ఓకే, ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ చూడండి ఇక్కడ మిస్ అయ్యారు, సరే ఫాస్ట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ లైట్గా అప్ సైడ్ వెళ్ళిందా. డౌన్ ట్రెండ్ ప్రకారం ఏంటిది చెప్పండి, మార్కెట్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు హైలోకి వస్తుంది, ఇది మనకి హై అని ఎలా తెలుస్తుంది? ఓకేనా, ఇక్కడ చూడండి బయ్యర్స్ ఫ్లో ఉన్నారు, పెద్ద క్యాండిల్స్ పడ్డాయి, రెడ్ క్యాండిల్స్ పెద్దగా వచ్చి అంటే కొంచెం మంచి క్యాండిల్స్ అనేవి క్రియేట్ అయినాయి కదా, హైలో ప్రైస్ హైలో వస్తున్నప్పుడు క్రియేట్ అయ్యాయి కదా. అలా అర్థం చేసుకొని ఎంట్రీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా, ఫాల్ అయింది, హై వచ్చింది, ఇప్పుడు ఫాలో అవ్వాలి కదా మళ్ళీ, అందుకని ఒక మంచి రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. లేదు అలా కాదనుకోండి, ఇలా కూడా తీసుకుంటారు. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని ఇది బ్రేక్ అయ్యాక ఎంట్రీ తీసుకుంటారు. ఓకేనా, ఇది ఒక ట్రెండ్ లైన్ అనుకోండి, ఆ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకుంటూ ఉంటారు. లేదు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద చేసేవాళ్ళు కాదనుకోండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ మన సపోర్ట్ ఒకటి ఉంది కదా, కరెక్ట్గా చూడండి, ఆ సపోర్ట్ దగ్గర ప్రైస్ వచ్చింది, ఒక మంచి క్యాండిల్తో బ్రేక్ అయింది. ఓకేనా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ పెడితే ఈ మూవ్ అనేది మీరు క్యాప్చర్ చేయొచ్చు.
ఇవి బ్రేక్అవుట్స్ అండి, సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్స్ మీద కొంతమంది చేస్తారు, మ్యాక్సిమం మనం చేసే వాళ్ళు కూడా ఉంటారు, బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా, అందుకే మనం ఏం చెప్పాం, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ ఈ జోన్లో ప్రైస్ అప్ సైడ్ వచ్చినప్పుడు బై చేయొద్దు, డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్ చేయొచ్చు అనమాట. ఎందుకు, మనం సెల్ సైడ్ ఉన్నాం కాబట్టి హైలో. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా, బై అవాయిడ్ చేస్తున్నాం ప్రైస్ అప్ సైడ్ వస్తున్నాం, సెల్లింగ్ మాత్రం తీసుకుంటున్నాం. ఎందుకు, ఇది అనమాట ఇంతకుముందు లాజిక్ చెప్పాం కదా, ఆ లాజిక్ ఇక్కడ అప్లై చేసాం. ఓకేనా, ఓకే నెక్స్ట్ చూడండి, మార్కెట్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ చూడండి కరెక్ట్ రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఫాల్ అయింది కదా, అలా కూడా ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఉంటారండి. ఎక్కడైతే లో అయిందో ఇక్కడ రీటెస్ట్ అయింది కదా, ఈసారి లో క్రాస్ అయ్యేటప్పుడు ఎంట్రీ తీసుకుంటారు అనమాట. ఎంట్రీస్కి రూల్స్ ఉండవండి, ఇలానే తీసుకోవాలని రూలే ఉండదు, ఎవరి మైండ్ సెట్కి ఎలా సూటబుల్ అయితే అలా తీసుకుంటారు. ఓకేనా, ఓకే మార్కెట్ ఫాల్ అయింది, ఇప్పుడు చూడండి మళ్ళీ హై వచ్చింది, మరి ఇక్కడ సెల్ చేయాలా, సెల్ చేసినా పర్లేదండి, సెల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈసారి లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, ఈసారి అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది కదా, అందుకని ఇక్కడ సెల్ చేసుకున్నారు అనుకోండి, పర్లేదు, సెల్ చేసుకున్నా ఈ మూవ్ అనేది మీకు వస్తుంది. ఈ పాయింట్లో మనం సెల్లింగ్ జోన్ అనుకున్నాం, మరి ఇక్కడ బయింగ్ జోన్ అనుకున్నాం కదా, ఇది బయింగ్ జోన్ కదా, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది కదా, ఇక్కడ బయింగ్ జోన్ అనమాట. ఇప్పుడు ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఇక్కడ చూడండి, సెల్లర్ ఎక్కడ వీక్ అవుతున్నట్టు అనిపించిందా, బయర్ స్ట్రాంగ్ అయ్యాడు చూడండి. ఇప్పుడు మనకేం అర్థమైంది, ఇక్కడ లోలో బయర్స్ ఉన్నారని అర్థమైంది కదా, అలా మనం బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు జోన్లోకి వచ్చింది కాబట్టి బయర్స్ అగ్రెసివ్ అయ్యారా లేరా అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మనకు అర్థమైంది కదా ఇక్కడ అగ్రెసివ్ అయ్యారని, సెల్లర్స్ కంటే బయర్స్ అగ్రెసివ్ అయ్యారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న సెల్లింగ్ ప్రెజర్ చూడండి, ఇక్కడ ఉన్న సెల్లింగ్ ప్రెజర్, ఇక్కడ ఉన్న సెల్లింగ్ ప్రెజర్ ఇక్కడ లేదు చూడండి. ఓకేనా, అర్థమైందా, ఇక్కడ లాజిక్ని అర్థం చేసుకోవాలి, అక్కడ జరిగే సైకాలజీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, లైవ్లో కన్ఫ్యూజింగ్నే ఉంటుంది. ఇప్పుడు లైవ్ ఏంటంటే స్టార్టింగ్ బిగినర్స్కి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా చూడాలనేది అర్థం అవ్వదు. మీరు ఏం చేయాలి, మరి లైవ్ మీకు అర్థం అవ్వాలంటే మీరు ఏం చేయాలి, ప్రాక్టీసే చేయాలండి. ఎక్కువ పాత చాట్లు ఉంటాయి కదా, అంతకుముందు చాట్లని వాటిని మీరు అర్థం చేసుకుంటూ రావాలి, అప్పుడు మాత్రం మీకు మార్కెట్ అనేది అర్థమయ్యిద్ది. కానీ ఇవాళ మార్కెట్ చూసేసి ట్రేడ్ చేస్తే మార్కెట్ వర్క్ అవ్వదు. మీరు ఏం చేయాలి, ప్రైస్ని లైవ్ చూసే కంటే కూడా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్ జరుగుతుంది చూసే కంటే పాత చాట్ని అనాలిసిస్ చేయండి. అక్కడ ఏం జరిగింది, సైకాలజీ ఎందుకు అక్కడ ఫాల్ అయింది, ఎందుకు పెరిగింది అనేది మీరు అనాలిసిస్ చేస్తూ వచ్చారనుకోండి, అప్పుడు మీకు ఖచ్చితంగా సైకాలజీ అనేది బిల్డ్ అయ్యిద్ది. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, లైవ్లో అర్థం కాదు, జరిగాక అనాలిసిస్ చేశారనుకోండి, ఈసారి అలా జరిగినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇదిగోండి సెల్లింగ్ చూడండి స్ట్రాంగ్ ఉంది, సెల్లింగ్ స్ట్రాంగ్ ఉంది, సెల్లింగ్ స్ట్రాంగ్ ఉంది, 3 సెల్లింగ్ స్ట్రాంగే ఉన్నాయి. కరెక్ట్ బయింగ్ జోన్లోకి వచ్చింది కదా, ఇది బయింగ్ జోన్. ఓకేనా, సెల్లింగ్ స్ట్రాంగ్ ఉంది, బయింగ్ జోన్లోకి వచ్చింది, ప్రైస్ బయింగ్ స్ట్రాంగ్ అయింది. ఇక్కడ చూడండి బయింగ్ వీక్గా ఉంది, బయింగ్ వీక్గా ఉంది, మరి ఇక్కడ చూడండి బయింగ్ స్ట్రాంగ్ అయింది కదా. ఓకే, సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ బయ్యర్ కూడా స్ట్రాంగ్ ఉన్నాడు కదా. ఇప్పుడు బయింగ్ జోన్లోకి వచ్చింది కాబట్టి సెల్లర్ వీక్ అయ్యాడు అని మనకు అర్థమైంది. ఇక్కడ ఉన్న ఫాల్ లేదు చూడండి, ఎప్పుడైతే మనకు బయ్యర్ స్ట్రాంగ్ అవుతాడో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ మంచి స్ట్రాంగ్ అయ్యాడు కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇది లాజిక్ అండి మార్కెట్లో. ఇలా మనం ప్రైజ్ని అర్థం చేసుకొని ఎంట్రీస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి అలా సింపుల్గా ఉండదు, ఇంకొంచెం టఫ్ కూడా అవుతూ ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, లాజిక్ అర్థం చేసుకుంటే ఎలాంటి టైంలోనో మనం అనాలిసిస్ చేసి ఎంట్రీస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మనం రేపు అనాలిసిస్ మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి, ఓపెనింగ్ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లో అయ్యి కొంచెం అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిందండి. ఓకేనా, అంటే ఆల్మోస్ట్ ఒక డోజీ లాగా స్పిన్నింగ్ టాప్ అంటుంటారు దీన్ని, ఒక డోజీ టైప్ అయిందనమాట. సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు ఇవాళ. కాబట్టి మనం ఏం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇది ఒక డోజీ కాబట్టి ప్రైస్ అప్ సైడ్ క్రాస్ అయింది అనుకోండి, హై క్రాస్ అయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం. లేదు డౌన్ సైడ్ క్రాస్ అయింది అనుకోండి, మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం. ఓకే, ఇది దేంట్లో వాడాలి మనం, హైలు క్రాస్ అయినప్పుడు, లో క్రాస్ అయినప్పుడు, ఇది డైలీ టైం ఫ్రేమ్లో వాడాలి. మరి ఇంట్రాడేకి 5 మినిట్స్లో ఎలా చేయాలి అనేది ఇవాళ జరిగిన దాన్ని మనం కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే అప్పుడు మనకు అర్థమయ్యేదండి. ఓకేనా, ఇప్పుడు మనం హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఎందుకు హవర్లీ చార్ట్లోకి వచ్చామంటే ఇక్కడ మనం జోన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కాస్త హెల్ప్ అవుతాయి అనమాట. ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి పెరిగింది, ఫస్ట్ ఇక్కడ నుంచి పెరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఎక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఫాల్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫాల్ అయింది. మనకి ఇది ఒక సెల్లింగ్ జోన్ అనమాట. ఇవాళ హై ఉంది కదా, అది ఒక సెల్లింగ్ జోన్లా తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ గమనించండి, మనకి ట్రెండ్ ఏం కనిపిస్తుందో చూద్దాం. చూడండి ప్రైస్ చూడండి, ఇక్కడ నుంచి ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఈసారి చూడండి ఈ లో క్రాస్ అవ్వలేదు కదా, లో దగ్గర నుంచి మళ్ళీ ప్రైస్ రియాక్ట్ అవ్వడానికి ట్రై చేసింది. కాబట్టి మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏముంది అంటే డౌన్ ట్రెండ్, ఒక చిన్న డౌన్ ట్రెండ్ అనేది ఉంది. ఈ హై క్రాస్ అయింది అనుకోండి, మార్కెట్ బైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మరి హైలోకి వస్తున్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే కరెక్ట్ ఈ లెవెల్లోకి రాగానే సెల్ చేయడం కాదు, కొంచెం ముందే ప్రైస్ ట్రై చేస్తుందండి. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లింగ్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ కదా, ఈసారి ఇక్కడే రావాలి. అలా రాలేదనుకోండి, ఈసారి లోలోకి వస్తున్నప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు.
అంటే ఏదైతే మనం ట్రెండ్ అనుకుంటున్నాం అది బ్రేక్ అయింది కాబట్టి ఈసారి ఫాలో అయ్యేటప్పుడు లోలోకి వచ్చాక మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, దాన్ని క్లియర్గా మనం ఇంకా మాట్లాడుకుందాం. ఓకే, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి. న్యూట్రల్ అంటే ఇక్కడ ఓపెన్ అయినా సరే న్యూట్రల్ కింద తీసుకుందాం. ఓకేనా, చిన్న పాయింట్స్ ఉంటాయి కదా, ఒక 30-40 పాయింట్స్ బఫర్ తీసుకోండి, ప్లస్ ఆర్ మైనస్ అనమాట. ఓకేనా, న్యూట్రల్ ఓపెన్ అయినా, లైట్ పాజిటివ్ ఓపెన్ అయినా, లైట్ నెగిటివ్ ఓపెన్ అయినా న్యూట్రల్ కింద తీసుకోండి. ఓకే, ఇక్కడ గమనించండి, ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఈ రేంజ్ని మార్క్ చేసుకోండి. ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ అనేది మార్క్ చేసుకోండి. ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి సెల్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉందండి. కానీ ఎందుకంటే డౌన్ ట్రెండ్ ఉంది, లైట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇక్కడ రానివ్వరు, ప్రైజ్ని హై దాకా రానివ్వరు. కొంచెం ముందు నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందామండి. న్యూట్రల్ అప్నే లైట్గా అప్ సైడ్ వచ్చినా సరే ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ క్రాస్ అవ్వనంత వరకు కూడా మనం సెల్ సైడే ఆలోచిద్దాం. ఇక్కడ హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడే ప్లాన్ చేద్దాం. లేదు లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం సెల్లింగే ఆలోచిద్దామండి. ఇక్కడ మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం, ఎందుకంటే సెల్లింగ్ ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి మనం ఇక్కడే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, ఇది బ్రేక్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇది బ్రేక్ అయిందా అప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తారంటే కామన్గా అందరు మిస్టేక్ చేసేది ఎక్కడంటే ఈ లైన్ ఇక్కడ డ్రా చేసుకుంటే ఇది బ్రేక్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటారండి. ఓకేనా, అంటే ఇక్కడ లైన్ డ్రా చేసుకొని ఈ జోన్ని బ్రేక్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటారు. అలా మార్కెట్లో వర్క్ అవ్వదు. ఓకేనా, ఇక్కడ ఏం జరిగిందని అర్థం చేసుకోవాలి. ఈ లైన్ బ్రేక్ అయిందంటే అప్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి ఈసారి లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, ఈ హై క్రాస్ అయ్యి లోలోకి వస్తే బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకుందాం. హై గ్యాప్ అప్ అయిందంటే మనకు కన్ఫర్మేషన్ దొరికినట్లే కదా, సెల్లింగ్ కట్టి పైన ఓపెన్ అయింది కదా, ప్రైస్ లోలోకి వచ్చినా సరే మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం. లేదా హైకి వెళ్ళి లోలోకి వస్తున్నా సరే బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పంటే మనం హై గ్యాప్ అప్ అయితే లోలో బై సైడ్ ప్లాన్ చేస్తాం. అలా కాకుండా హై గ్యాప్ అప్ జరిగి ప్రైస్ అప్ సైడ్ వచ్చేసింది అనుకోండి, మన సెల్లింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడే కదా స్టార్ట్ అయింది, ఈ జోన్లోనే కదా, ఇక్కడ మంచి సెల్లింగ్ ప్రెజర్ ఉంది కదా, అందుకని ఈ జోన్లో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఆ జోన్లో మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ న్యూట్రల్ అవుతుంది, లోలోకి వస్తుంది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళకుండా లో వస్తుంది అనుకోండి. లో వస్తుంది మనకి ఎక్కడ బయింగ్ స్టార్ట్ అయింది చెప్పండి, ఇక్కడ నుంచి కదా బయింగ్ వచ్చింది. ఈ జోన్ మనం డ్రా చేసుకుంటాం రేపు కూడా. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, అంటే మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం బయింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఈ బయింగ్ జోన్లోనే ఉంది కాబట్టి ప్రైస్ ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ దీనిలో ఆడే ఎక్కడైతే సెల్లింగ్ స్టార్ట్ అయింది అక్కడ సెల్లింగ్ చేస్తున్నాం, ఎక్కడైతే బయింగ్ స్టార్ట్ అయిందో అక్కడ బయింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేదు న్యూట్రల్ ఓపెన్ అయినా లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయ్యి కిందకు వచ్చేసింది అనుకోండి ప్రైస్, అప్పుడు మనకేం అర్థమైనట్లు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయినట్టే కదా, ఫాల్ అయింది అప్ సైడ్ వచ్చింది ఫాల్ అవుతున్నట్టు కాబట్టి మనం ఈసారి హైలోకి వచ్చినప్పుడు సేల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు ఎప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు. ఓకేనా, ఏమర్థమైంది మనకి ఇక్కడ క్లియర్గా, ఇది బయింగ్ జోను, ఇది సెల్లింగ్ జోన్. ఈ లోలోకి వచ్చినప్పుడు బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఈ హై దగ్గర వచ్చినప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదు ఈ హై బ్రేక్ అయింది అనుకోండి, లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఈ లో బ్రేక్ అయింది అనుకోండి హైలోకి వస్తే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి వీడియోని రిపీటెడ్గా వినండి. ఓకే, ఇక్కడ గమనించండి, ఇది బయింగ్ జోన్ అనుకుంటున్నాం కదా, లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బయింగ్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది చూడండి, ఈ లెవెల్ ఉంది. ఓకేనా, ఇక్కడ మార్క్ చేసుకోండి, లో ఉంది కదా, లోన్ మార్క్ చేసుకోండి. ఒకవేళ ఈ జోన్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ జోన్ బ్రేక్ లోలోకి వస్తే ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, హైలో సెల్ చేసుకోవచ్చు, మరి లోలో బై చేయాలంటే ఇక్కడ ఉంది మనకి. దాంతోపాటు మన సపోర్ట్ జోన్ కూడా ఉంది కదా, ఈ రెండు కన్ఫర్మేషన్ ఉన్నాయి కాబట్టి మనం లోలోకి వస్తే ఇక్కడ బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. అర్థమైందా లాజిక్? మనం ఇక్కడ లాజిక్తో సహా చెప్తున్నాం అండి క్లియర్గా, మనం ఎలా తీసుకుంటున్నాం, ఎంట్రీలు ఎలా తీసుకుంటున్నాం, ఎంట్రీ లాజిక్తో కూడా చెప్తున్నాం. మీరు చేయాల్సింది ఏంటో చెప్పినా ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనా, ప్రాక్టీస్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో మనీ ఫ్రీగా రావు. మార్కెట్లోనే కాదు ఎక్కడ కూడా మనీ ఫ్రీ కాదు కదా, మనీ ఫ్రీ అయితే కాదు కదా, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అదే అనమాట, ఇక్కడ కష్టపడితే ఈ లాజిక్స్ అర్థమైతే తర్వాత మీరే ఎంట్రీ తీసుకోగలుగుతారు ఓన్గా. మార్కెట్ ఎవరు ఓన్గా వాళ్ళే చేయాల్సిందే అండి. మీరు ఎవరియో కాపీ చేసినంత మాత్రాన మీకు ప్రాఫిట్ ఏం రాదు. ఎంతోమంది టిప్స్ కాల్స్ తీసుకొని ఉంటారు కదా, ప్రాఫిట్స్ వచ్చాయా మరి రావు, ఓవరాల్గా లాస్ అవుతారు అనమాట. ఎందుకంటే ఎవరు ఓన్గా వాళ్ళే చేయాలి మార్కెట్. ఈ వీడియో చూసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలండి. వీడియో ప్రాక్టీస్ చేసి దాని తర్వాత అంతకుముందు వీడియోస్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా ఒకసారి చెక్ చేసి అక్కడ ఏం జరుగుతుందని అనాలిసిస్ చేయండి. మీ ఓన్గా మీరు అనాలిసిస్ చేయండి. అప్పుడు మీకే చిన్న స్లోగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే మార్కెట్ అంటే ఇది, ఓకే ఇలా చేయాలని రూల్స్ అన్నీ అర్థమవుతాయి. వీడియోకి అయితే ఫస్ట్ లైక్ చేయండి. మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మూవ్ అవుదామండి. ఓకే, మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చాట్లోకి వచ్చామండి. మనం నేనేం చెప్పుకున్నాం, నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ లైట్ సెల్లింగ్ వచ్చినా మనకు బయింగ్ అవుట్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి కదా బయింగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ మార్క్ చేసుకోండి ఈ జోన్ అని చెప్పామండి. మనకు బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి బయింగ్ వచ్చింది అనమాట మనకి.
ఓకే, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని గమనించండి. మనకి ఎక్కడ హై ఉంది, ఫాల్ అయింది, హై వచ్చి ఫాల్ అయింది కదా, ఇది కదా ఈ హై జోన్ ఉంది కదా, ఈ హై జోన్ క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రమే మనం లోకి వస్తే బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన సెల్లింగ్ జోన్ అనేది ఇదే కదా, ఈ సెల్లింగ్ జోన్ క్రాస్ అయితేనే మనం బై సైడ్ ఆలోచిస్తాం. లేదా ఇక్కడ బయింగ్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ కదా, ఈ లోకి వచ్చినప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, లోకి వచ్చి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. సింపుల్, ఇంకా లాజిక్ అదే అనమాట. ఓకే, మన నెక్స్ట్ బయింగ్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. ఓకే, ఇక్కడ రేంజ్ బాండ్ ఉంది సరే, ఇక్కడ ఉంది బయింగ్, మంచి బయింగ్ జోన్ అక్కడ ఉంది. మధ్యలో చిన్న చిన్న సపోర్ట్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ ఒక 2 సపోర్ట్లు ఉన్నాయి. ఈ జోన్లో ఏమైనా ప్రైస్ ఆగే ఛాన్స్ ఉంది అనమాట. ఇక్కడ బయింగ్ వద్దు, చేస్తే ఇక్కడ బయింగ్ చేద్దాం. ఈ జోన్లో 53,792 ఉందండి. ఈ జోన్లో మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడే కదా మనకి ఆగింది ప్రైస్, దానికంటే కొంచెం ముందే బయింగ్ అనేది ట్రై చేస్తారు కదా బయర్స్, అందుకని అనమాట. ఓకే, మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయినా సరే మనం లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఇదే సేమ్ ఇంకా లాజిక్. జోన్ బ్రేక్ అయింది అనుకోండి, హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఈ జోన్ బ్రేక్ అవ్వనివ్వండి. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఏదైతే ఇక్కడ బయింగ్ జోన్ అనుకుంటున్నామో అది బ్రేక్ అయింది కదా, అందుకని హైలోకి వస్తే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం ఈ జోన్లో సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ నుంచి కదా మనకి సెల్లింగ్ మంచిగా వచ్చింది, ఇక్కడ మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సెల్ సైడ్ ప్లాన్ చేసుకొని లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్ మార్క్ చేసుకోండి. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అంటే ఈ జోన్ పైన ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఏం అర్థమైనట్టు, కన్ఫర్మేషన్ ఇచ్చినట్టే. మార్కెట్ ఏదైతే సెల్లింగ్ అని అనుకుంటున్నామో అది సెల్లింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఈసారి లోకి వస్తే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదా హై క్రాస్ అయ్యి లోకి వస్తే కూడా బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, హై వెళ్ళి లోకి వస్తున్నప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి ఒకసారి వీడియోని రిపీటెడ్గా వినండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.